నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈరోజు సైదాపురం మండలం తుమ్మల తలుపుల్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాటర్ ట్యాంక్ ఓపెనింగ్, అదేవిధంగా రోడ్లు శంకుస్థాపన అన్ని కూడా చేయడం జరిగింది. ఇది ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు, వారంలో 2 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అధికారులకు కూడా చెప్పి అధికారులు చేయాలంటే కూడా అధికారులకు చేయిస్తూ అధికారులు చేయలేనటువంటి ప్రభుత్వం దృష్టి పెట్టి అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలని ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అన్ని క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలే చేయలేదు. అన్ని కూడా భూ వివాదాలు, గొడవలు, ప్రతి గ్రామంలో కూడా కనీసం భూ సర్వే చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా కట్టుదిట్టాలు చేశారు. ఈరోజు అలా కాకుండా ఎవరిదైతే పాస్బుక్ ఉంటుందో, ఎవరి పేరైతే ఉంటుందో ఆ పొలాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న సంస్కృతితో అందులో భాగంగా ఈరోజు ఈ తుమ్మల తలుపుల్లో కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాటర్ ట్యాంక్ ఓపెనింగ్, రోడ్లు శంకుస్థాపనలు అన్ని చేశాం. చాలా 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 బాగా ఏర్పాటు చేస్తుంది సోదరుడు శివనం గారు. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్ ముఖ్యమంత్రిలో ఉంది. అందుకనే చూశారు మొన్న ఫిషర్ మ్యాన్